ఇక్కడ సునీత అని ఒక సహోదరి ఉన్నారు. సునీత ఇక్కడే ఉన్నారు. ఆహా, ఎంత అద్భుతమో చూడండి. నేను స్టేజ్ దగ్గర నిలబడి సునీత అంటే ఎవరినో అయ్యగారు ఎవరినో పిలుస్తారులే, ఎవరో వస్తారనవచ్చు. నేను ఇక్కడ నిలబడి ఈవిడ పేరు పిలుస్తున్నాను సునీత అని. మరి మీకు ఎలా తెలుసు అంటే, నేను ఇక్కడ నిలబడినప్పుడు ఒక వేలు వచ్చి, ఒక ఫింగర్ వచ్చి ఈమె పేరుని రాస్తుంది. ఆ ఫింగర్ ఎవరిది? ఆ వేలు ఎవరిది? యేసుక్రీస్తు ఒక వేలు. చాలా రోజులుగా పాటు నువ్వు అభిషేకం పొందుకోవాలని ఆశపడుతున్నావు. ఇదిగో దేవునికి అభిషేకం నీ మీదకి వస్తుంది. కుటుంబ రక్షణ పొందకుండా ఉంది. ఇప్పుడే నీ కుటుంబాన్ని దేవుడు రక్షించబోతున్నాడు. యేసు నామములో పొందుకప్పుడే టచ్. నీ పేరు నాకు ఎప్పుడైనా చెప్పావా? లేదయ్య గారు. ఎవరు పేరు బట్టి పిలిచారు? యేసయ్య. మా టీం మెంబర్స్ కి ఎవరికైనా చెప్పారా? లేదయ్య గారు. మీ దగ్గరకు వచ్చి పేరు అడిగారా? లేదు. ఎవరు పేరు బట్టి పిలిచారు? యేసయ్య. కొట్టండి గట్టిగా చెప్పండి. కరెక్ట్ గా ఎగ్జాక్ట్ గా ఇక్కడ నిలబడి ఎవరో నాకు చెప్పినట్లుగా ఈవిడ దగ్గర నిలబడి సునీత లే అంటున్నాను. ఈవిడ లేస్తుంది. 2000 సంవత్సరాల క్రితం జక్కయ్య దగ్గరికి వచ్చి తెలిసిన వాళ్ళగా జక్కయ్య దిగిరానాడు యేసు ప్రభు. ఆ యేసు ప్రభు ఈ రోజు కూడా తామస్లో ఉన్నాడు. ఈవిడ దగ్గరికి వచ్చి నిలబడి సునీత అని పిలిచాను. ఈరోజు బిడ్డ అభిషేకించబడింది. గట్టిగా చప్పట్లు కొట్టి దేవపరచండి. హల్లెలూయా. గుంటూరులో దహించు అగ్ని స్తుతి ఆరాధన స్వస్థత మహాసభలు డిసెంబర్ 5, 6, 7, 8 తేదీలలో ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుండి ప్రారంభించబడును. పాపములో భయంకరమైన బంధకంలో ఉన్నవారు రక్షించబడుచున్నారు. దెయ్యములు పట్టిన వారు విడిపించబడుతున్నారు. రాత్రి విడుదల చేసి ఉన్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవపరచండి. కుంటివారు నడుస్తున్నారు, గ్రుడ్డివారు చూస్తున్నారు, మూగా చెవిటివారు వింటున్నారు, మాట్లాడుతున్నారు. సంతానలేమి కలిగిన వారికి సంతానం కలుగుతోంది. ఆర్థిక అప్పుల సమస్యలలో ఉన్నవారు ఆశీర్వదించబడుతున్నారు. అనేక మంది విశ్వాసులు పరిశుద్ధాత్మతో నింపబడుచున్నారు. ఈ అద్భుతాలన్నిటినీ దైవజనులు డాక్టర్ థామస్ గారి ద్వారా దేవుడు జరిగించుచున్నాడు. స్థలం గుంటా గ్రౌండ్, గుంటూరు. మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73. హల్లెలూయా. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నాలో నుండి ప్రేరేపించిన ఒక విషయం ఏంటంటే, లెట్ హిమ్ గాడ్ డీల్, లెట్ హిమ్ గాడ్ టచ్, లెట్ హిమ్ గాడ్ మూవ్. దేవుడు కదలని, దేవుడు ముట్టని, దేవుడు మాట్లాడని, దేవుడు ఆశీర్వదించని అని ప్రభు మాట్లాడుతున్నాడు. యేసు ప్రభు హస్తం పడని, దేవుని యొక్క హస్తం పడని, ప్రభు యొక్క మహిమగల హస్తం పడని. ఆయన హస్తం పడితే ఈరోజు నీ పరిస్థితులు తలక్రిందగా మారగలుగుతాయి. లేనిది ఉన్నదైపోతాయి, ఉన్నది లేనిదైపోతాయి. దేవుడు అసాధారణమైన అద్భుతమైన కార్యాన్ని దేవుడు నీ యొక్క జీవితంలో చేయగలుగుతాడు. నిన్ను ఆశీర్వదించగలుగుతాడు. నీకు ఏది లోటు రానియకుండా నిన్ను ఆశీర్వదించగలుగుతాడు. నిన్ను పైకి లేవనెత్తగలుగుతాడు. అసాధారణమైన కార్యం చేయగలుగుతాడు. అద్భుతమైన కార్యం చేయగలుగుతాడు. నమ్ముతున్న వాళ్ళందరూ గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఈరోజు అనేక మార్లు మీరు మీ తల్లిదండ్రులను తాకిడిని మీరు అనుభవించారు. అమ్మ తాకిడిని అనుభవించారు, నాన్న తాకిడిని అనుభవించారు. కొంతమంది అయితే దుష్టుడు ఒక తాకిడిని అనుభవించారు. ఈ మధ్యాహ్న కాల సమయంలో అయితే సాక్ష్యార్థగా దేవుని యొక్క తాకిడి, దేవుని యొక్క తాకిడిని, దేవుని యొక్క స్పర్శను
మనం అనుభవించబోతున్నాం. లెట్ హిమ్ హీటచ్, లెట్ హిమ్ హీటచ్. దేవుడే ముట్టనియండి, దేవుడే తాకనియండి, దేవుడే దాని ఒక పల్స్ చూడనియండి. పేతురు యేసు ప్రభులాగా సముద్రంలో నేను కూడా నడవగలుగుతానని చెప్పి నడిచి అమాంతంగా మధ్యలోనే నీళ్ళు మునిగి పడిపోయాడు. అప్పుడు యేసు ప్రభు చేయి చాపాడు, దా అన్నాడు. ఆయన పట్టుకుని లేపాడు. దేవుని నామానికి స్తోత్రం చెప్పండి. దాని ఒక అర్థం ఏంటంటే, దేవుడు పట్టుకోవటం అంటే అర్థం ఏంటంటే గాడ్స్ ఇన్వాల్వింగ్ ద మ్యాటర్. దేవుడు జోక్యం చేసుకున్న వాటిని చూపిస్తుంది. దేవుడు ఈరోజు నిన్ను పట్టుకోబోతున్నాడు, దేవుడు నీ విషయాన్ని పట్టుకోబోతున్నాడు అంటే గాడ్ ఈస్ గోయింగ్ టు డీల్ ద ప్రాబ్లం, గాడ్ ఈస్ గోయింగ్ టు డీల్ ద సిక్నెస్. దేవుడు నీ సమస్య ఏంటో చూడబోతున్నాడు, ఆయన డీల్ చేయబోతున్నాడు. నీ యొక్క ఆత్మీయ పోరాటం ఏంటో, నీ మనసులో ఉన్న కష్టాలు ఏంటో, ఈ మనసులో ఉన్న ఒత్తిడి ఏంటో, నీ మనసులో ఉన్న కలవరం ఏంటో ఆయన డీల్ చేయబోతున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. కనుక ఈరోజు నీకు పరిపూర్ణమైన విడుదల కలగబోతుంది, ప్రత్యేకమైన దీవెనలు కలగబోతుంది. దేవుడికి అసాధారణమైన కార్యాన్ని, అద్భుతమైన కార్యాన్ని ప్రభు నీ జీవితంలో జరిగించబోతున్నానని మాట్లాడుతున్నాడు. నమ్ముతున్న వాళ్ళందరూ గట్టిగా చప్పట్లు కొట్టి దినపరచండి. మత్తయి సువార్త 14వ అధ్యాయము 17, 19 వచనాలు చదవండి. 17, 18, 19. పట్టుకొని ఇంతసేపు ఆ రొట్టెని తయారు చేసిన వాళ్ళు పట్టుకున్నారు, ఏం జరగలేదు. ఒకవేళ పక్క వాళ్ళ దగ్గర, వాళ్ళు పొరుగు వారి దగ్గరికి ఇచ్చారేమో, ఏమి జరగలేదు. లేకపోతే బహుశా శిష్యుల చేతులు కూడా ఇచ్చి ఉంటారు, ఇచ్చారు. శిష్యులు తీసుకొచ్చినప్పుడు ఏం జరగలేదు. కానీ ఆ రొట్టెని, ఆ చేపలను యేసు ప్రభు ఎప్పుడైతే పట్టుకున్నాడో అక్కడే మొదలైంది అద్భుతం. కొట్టండి గట్టిగా చెప్పట్లేదు. మత్తయి సువార్త 14, 19లో 5 రొట్టెలు 2 చేపలు, 5 రొట్టెలు 2 చేపలు ఇద్దరు శిష్యులు పట్టుకుని వచ్చారు, ఏమి జరగలేదు. యేసు ప్రభు చేతులు పెట్టగానే కొంచెం అలా ఊగించి చూడండి, ఆ 5 రొట్టెలు 2 చేపలు ఇలాగా విస్తరించిపోయింది, ఇలాగా విస్తరించిపోయింది. ఒకవైపు ఏమో రొట్టెలన్నీ విస్తరిస్తున్నాయి, ఒకటేమో ఇటేమో దేవుని బిడ్డలారా చేపలన్నీ విస్తరిస్తున్నాయి. ఈ రొట్టెని నేను దేనికి పోలిస్తున్నానంటే ఆత్మ సంబంధమైన, పర సంబంధమైన దీవెనలకు పోలిస్తున్నాను. ఎందుకంటే నిర్గమకాండం 16వ అధ్యాయంలో మనకు దేవుడు ఆకాశం నుండి మన్నాను కురిపించినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది. దేవుని నామానికి స్తోత్రం చెప్పండి. దేవుని మహిమ ఎప్పుడైతే కనపడిందో పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది, ఆకాశం నుండి దేవుడు మన్నాను కురిపించాడంట. నిర్గమకాండము 16వ అధ్యాయము దేవుని మహిమ కనపడిన ఆ క్షణంలోనే రొట్టె చేత వాళ్ళు తృప్తి చెందారని 12వ వచనంలో రాయబడి ఉంది. గట్టిగా ఒక హల్లెలూయా చెప్పండి. సో అది పర సంబంధమైన దీవెనలు చూపిస్తుంది, చేపలైతే భూ సంబంధమైన ఆశీర్వాదాలను చూపిస్తుంది. దేవుని బిడ్డ, నీ దగ్గర ఉన్న ఏదైతే ఉందో, నీ ఆత్మీయత ఏదైతే ఉందో, నీ జీవితం ఏదైతే ఉందో, నీ ఆశీర్వాదం ఏదైతే ఉందో, అది ఎదగలేదు, అది అభివృద్ధి చెందలేదని బాధపడవద్దు. అది యేసు ప్రభు పట్టుకోకుండా మాత్రము నీ ఆత్మీయత జీవితంలో నువ్వు ఎదగలేవు. దేవుని నామానికి స్తోత్రం చెప్పండి. పట్టుకోవటం అంటే ఏమన్నాను? డీల్, మర్చిపోవద్దు, డీల్. హల్లెలూయా. ఇన్వాల్వింగ్ ఆఫ్ గాడ్, దేవుడు ఇన్వాల్వ్ అవ్వటం, దేవుడే స్వయంగా దిగి రావటం. అనేక సమస్యలను మనకు మనమే డీల్ చేసి, మనకు మనమే ఆలోచించుకొని, మనకు మనమే ఒక తీర్మానం చేసుకొని మనం అయోమయ పరిస్థితికి గురి అవుతున్నాం.
దేవుని రావడానికి ప్రభు ఏమన్నాడంటే ఆ రొట్టెని ఫస్ట్ తీసుకొని రాని 18వ వచనం మత్తయి సువార్త 14:18లో దేవుడు తన ఆశను తెలియపరిచాడు, తన హృదయంలో ఉన్న మాటను తెలియపరిచాడు. అవునా కదా చెప్పండి. అక్కడ చూస్తే మోసే ఆ ఎడారిలో పోషించబడ్డారు. అయితే దానికి ముందు దేవుడు 11వ వచనంలో దేవుడు మోసేతో మాట్లాడుతున్నాడు. మాట్లాడిన తర్వాతనే మన్నా కురిపించబడింది. మనందరినీ దేవుడు మన్న చేత పోషించుతున్నాడని దేవుడు చెప్పాడు. అలాగే పేతురు సముద్రం నడిచి రావడానికి ముందు హీ గాట్ ద వర్డ్ ఫ్రమ్ జీసస్. యేసు ప్రభు దగ్గర నుండి మాట తీసుకున్నాడు. అదేంటంటే రా, నా దగ్గరికి రా. దేవనామానికి స్తోత్రం చెప్పండి. చూడండి మత్తయి సువార్త 14వ అధ్యాయం, అది కూడా 14వ అధ్యాయంలోనే ఉంది. 14వ అధ్యాయము 28వ వచనం చదవండి. సెలవు ఇవ్వమని అడుగుతున్నాడు. ఎందుకంటే హీ నోస్ జస్ట్ ఈయనకున్న ఆసక్తిని బట్టి సముద్రంలో నడవలేడు, లేకపోతే తనకున్న భక్తిని బట్టి తనకున్న ఆ విశ్వాసాన్ని బట్టి కూడా యేసు ప్రభు దగ్గరికి నడవలేడు. విశ్వాసం భక్తితో పాటు దేవుని యొక్క సెలవు ఉండాలి, దేవుని యొక్క మాట ఉండాలి. ఆ మాటను బట్టి దేవుని ఆత్మకార్యాలు ప్రారంభించబడతాయి. దేవుని నామానికి స్తోత్రం చెప్పండి. ఇక్కడ ఈ రొట్టె దగ్గరికి వస్తే 5 రొట్టెలు 2 చేపల దగ్గరికి వస్తే దేవుని బిడ్డలారా ఇక్కడ ప్రభు మాట్లాడుతున్నాడు. 16వ వచనంలో 14:16లో మీరు భోజనం ఇవ్వండి అంటున్నాడు. తర్వాత 18వ వచనంలో అంటున్నాడు వాటిని నా దగ్గరికి తీసుకొని రండి అంటున్నాడు. దేవుని నామానికి స్తోత్రం చెప్పండి. ఎందుకంటే యేసు ప్రభువుకు అప్పుడే అర్థమైపోయింది ఈ రోజు విస్తరణ అనేది జరగబోతుంది. అసాధారణమైన కార్యం అంటూ జరగబోతుంది, అద్భుతమైన కార్యం అంటూ జరగబోతుంది. కనుక ఆ రొట్టెని తీసుకొని రావాలి చెప్పి ఆజ్ఞాపిస్తున్నాడు. గట్టిగా చెప్పండి, కొట్టి జనపరచండి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా ఇప్పుడు మాత్రం దేవుడు స్పష్టంగా మీతో మాట్లాడుతున్నాడు. అదేంటంటే అన్లెస్ ఇఫ్ వి నాట్ allow me to deal your problem, deal your spiritual warfare, if you not allow me to do something in your life, I cannot do anything. I cannot increase, I cannot do multiplication, I cannot bless you, I cannot multiply you. Let's hand over your problem to me. Let's hand over your all your trials and temptation to me. నన్ను నా దగ్గరికి నువ్వు అప్పగించకుండా, నీ సమస్యలు నాకు అప్పగించకుండా, నీ యొక్క పోరాటం నాకు అప్పగించకుండా, నన్ను రమ్మనని ఆజ్ఞాపించకుండా నేను నీ దగ్గరికి రాలేను, నువ్వు నా దగ్గర నుండి ఏ మేలు పొందుకోలేవు అంటున్నాడు. ఈరోజు మీ హృదయంలో చేయాల్సిన ప్రార్థన ఏంటంటే లార్డ్ కమ్ అండ్ డీల్ ఆల్ మై ఇష్యూస్. వాట్ ఆల్ ఐ హ్యావ్ ద ప్రాబ్లమ్స్, వాట్ ఆల్ ఐ am facing today, now at present, please Lord come and deal me అని చెప్పండి. అప్పుడు దేవుడు అంటాడు తీసుకుని రా అంటాడు. దాని కనుక దేవుడు పట్టుకుంటే సమస్యలు అయితే పడాపంచం అయిపోతాయి. ఒకవేళ విస్తరణ కనుక నువ్వు కోరుకుంటే, విస్తరించాల్సిన అవసరం అయితే నీ దగ్గర ఉన్న చిన్న వస్తువులు కూడా విస్తరించడానికి ప్రారంభిస్తాయి. నీ దీవెనలు విస్తరించడానికి ప్రారంభిస్తాయి. నీ ఫైనాన్స్ విస్తరించడానికి ప్రారంభిస్తాయి. నీకున్న అభిషేకం విస్తరించడానికి ప్రారంభిస్తాయి. బైబిల్లో విస్తరించిన అనేక విషయాలు ఉన్నాయి. గట్టిగా చప్పట్లు కొట్టి దాపరిచండి. హల్లెలూయా. దేవుడు చేసిన అద్భుతాలు ఆశ్చర్యకారులన్నీ ఒకసారి చూస్తే, ఎవరికి చేశారని చూస్తే ఆనందభరితులై ఉన్న వాళ్ళకి దేవుడు అద్భుతం చేస్తాడు. God can move, God can deal with only those who joy in the Lord. ఎవరైతే ప్రభువు నందు ఆనందిస్తున్నారో వారు జీవితంలో మాత్రమే దేవుడు తన అసాధారణమైన కార్యాన్ని, అద్భుతమైన కార్యాన్ని దేవుడు చేయగలుగుతాడు. యేసు పట్టుకుంటే ఏం జరుగుతాయి? దేవుడు డీల్ చేయటం, దేవుడు మన జీవితంలో ఇన్వాల్వ్ అవటం, ఆయన రావటం, ఆయన క్రియ చేయటం, ఆయన స్పందించటం. దేవుడి బిడ్డ నీ జీవితంలో దేవుడికి స్థానం కల్పిస్తే ఆయనే వచ్చి నీ జీవితంలో క్రియ చేస్తాడు. అప్పుడు విస్తరణ మొదలవుతాయి. దేవుడు నేను బహుగా విస్తరింప చేయబోతున్నాడు. నమ్ముతున్న వాళ్ళందరూ గట్టిగా చప్పట్లు కొట్టి దాపరుచున్నారు. హల్లెలూయా.
వాక్యాన్ని బట్టి చూస్తే ఇవేవి దేవుడు విస్తరింప చేయగలుగుతాడు. అంటే యెషయా గ్రంథం 60వ అధ్యాయము 22వ వచనం చదివితే, ఒక్కడు 1000 మంది అవును, తర్వాత ఎన్నిక లేనివాడు బలమైన జనమగును. గట్టిగా ఒక హల్లెలూయా చెప్పండి. మీ ఇంటిలో ఉండి ఒక్కరు మీరు రక్షించబడి ఉంటే మీకు మీ యొక్క అభివృద్ధి ఎలా ఉంటుందంటే 1000 మందిగా ఉంటాయి. మీరు ఈజీగా లెక్క పెట్టుకోవచ్చు. నీ కుటుంబంలో, నా కుటుంబంలో నేను ఒక్కదాన్నే రక్షించబడ్డాను, నేను ఒక్కడే రక్షించబడ్డాను, కేవలం నా కుటుంబం మాత్రమే రక్షించబడిందని నువ్వు అనుకుంటే నీ కుటుంబానికి ధీటుగా, నీ కుటుంబానికి సమానంగా 1000 కుటుంబాలు నీ ద్వారా ప్రభులోనికి రాబోతుంది. హల్లెలూయా. ప్రభు పట్టుకోవడం చాలా ఈజీ. ఎంత ఈజీ అంటే, ప్రభా నేను రెడీ, నన్ను పట్టుకోండి ప్రభా అని ఒక్క మాట చెప్తే మిమ్మల్ని వచ్చి అలా పట్టుకుంటాడు అన్నమాట. ఎందుకో హల్లెలూయా చెప్పండి. ప్రభా నేను రెడీ తండ్రి, నన్ను పట్టుకోండి ప్రభా, ఇదిగో నా హస్తం ప్రభా, ఇదిగో నా చెయ్యి ప్రభా, నన్ను పట్టుకోండి ప్రభా అంటే నిన్ను పట్టుకోవడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నమ్ముతున్న వాళ్ళందరూ గట్టిగా హల్లెలూయా చెప్పండి. నంబర్ 2, రెండవది, మొదటి ఆదికాండం 1:28 వచనం. ఇవన్నీ కలిపి ఒకే ఒక మాట చెప్పవచ్చు మనము, అదేంటంటే భూ సంబంధమైన ఆశీర్వాదాలు, ఎర్త్లీ బ్లెస్సింగ్స్. వెన్ గాడ్ ఈస్ డీలింగ్ విత్ యువర్ ఎర్త్లీ బ్లెస్సింగ్స్, I am very sure the earthly blessings will multiply. The earthly blessings shall multiply abundantly. దేవుడు నీ భూ సంబంధమైన ఆశీర్వాదాలతో డీల్ చేయడానికి ప్రారంభించాడా? భూ సంబంధమైన ఆశీర్వాదాలన్నీ బాగా విస్తరించడానికి ప్రారంభిస్తాయి. గట్టిగా చెప్పలు కొడితే పరచండి. భూ సంబంధమైన ఆశీర్వాదాలకు సంబంధించిన ఒక వాగ్దానం కూడా ఉన్నాయి. ఒకసారి బైబిల్ తీయండి. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 2-3 వచనాలు చదవండి. నీ గుడారపు స్థలమును, నీ గూడారపు స్థలమును విశాలపరచుము. నీ గూడారపు స్థలం అంటే పరలోకంలో ఉన్న కాదు, ఈ భూలోకంలో ఉన్న గూడారపు స్థలమును విశాలపరచుము. నీ నివాస స్థలములో తెరలు నిరాటముగా సాగనేము. నీ తాళ్ళను పొడుగు చేయుము. నీ మేకులను దిగగొట్టుము. కుడి వైపుకును ఎడమ వైపుకును నీవు వ్యాపించదవు. గట్టిగా హల్లెలూయా చెప్పండి. మీకున్న కొద్దిపాటు భూ సంబంధమైన ఆశీర్వాదాలను కనుక యేసు ప్రభు వారి చేతిలో పెడితే కనుక, అది వ్యాపారం కావచ్చు, అది ఫైనాన్స్ కావచ్చు, మీ ఉద్యోగం కావచ్చు, మీ పాడి పంటలు కావచ్చు, నీకు లాభడి తెచ్చే ఏదైనా కావచ్చు, వాటిని గనక దేవుడు పట్టుకుంటే, ఐ మీన్స్ డీల్ చేస్తే, ఈ భూ సంబంధమైన ఆశీర్వాదాలు విస్తరించడానికి ప్రారంభిస్తాయి. ఇంత గొప్ప దేవుడు ఉండగా నీకు ఏం కావాలి చెప్పు? ఇంత మంచి దేవుడు ఉండగా అసలు నీకు ఏం కావాలి చెప్పు? నిన్ను విస్తరింపచేయగలిగిన దేవుడు ఉండగా, ఇంత మంచి మాటలు పలుకుతున్న, అద్భుతమైన ఆశ్చర్యకార్యాలు చేసే గొప్ప దేవుడు ఉండగా నీకు ఏం కావాలి చెప్పు? నువ్వు ఇదిగో బహుగా విస్తరించబోతున్నావు. అసాధారణమైన కార్యం జరిగించబోతున్నాడు. భూ సంబంధమైన దీవెనలు మొదలు కాబోతున్నాయి. భూ సంబంధమైన ఆశీర్వాదాలు మొదలు కాబోతున్నాయి. అయ్యా, నేను ఆల్రెడీ దేవుడు దీవించాడు, కానీ అది కొద్దిపాటుగా ఉంది, కొంచెంగా ఉంది. కానీ ఇప్పుడు నేను ప్రవచిస్తున్నాను, దేవుడు భూ సంబంధమైన ఆశీర్వాదాల్ని విస్తరింపచేయబోతున్నానని మాట్లాడుతున్నాడు. నువ్వు బాగా విస్తరించబోతున్నావు, అభివృద్ధి చెందబోతున్నావు, ఆశీర్వదించబోతున్నావు.
నీ కొద్దిపాటు బిజినెస్ విస్తరించబోతున్నాయి. నీ దగ్గర ఉన్న కొద్దిపాటు ధనం విస్తరించబోతుంది. నీకున్న కొద్దిపాటు ఆస్తులు విస్తరించబోతున్నాయి. నీకున్న కొద్దిపాటు ఉద్యోగం దేవుడు విస్తరించి ప్రమోషన్కి తీసుకెళ్ళబోతున్నాడు. నీకున్న కొద్దిపాటు ఆరోగ్యం దేవుడు విస్తరించబోతున్నాడు మాట్లాడుతున్నాడు. నమ్ముతున్న వాళ్ళందరూ గట్టిగా చప్పట్లు కొట్టి దేవపరచండి. హల్లెలూయా. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. శక్తి చేత కాదు, బలము చేత కాదు ప్రభా, ఒక అభివృద్ధిని ఈరోజు మా కోసం ఆజ్ఞాపిస్తున్నావు తండ్రి. అభివృద్ధి పొందుటకు సహాయం చేయండి ప్రభా. అసాధారణమైన కార్యం జరిగించండి ప్రభా. అద్భుతమైన కార్యం జరిగించండి ప్రభా. తండ్రి ప్రభా, మహోన్నతమైన కార్యం జరిగించండి ప్రభా. యేసు నామములో ఇప్పుడు అభివృద్ధి అవునగాక. యేసు నామములో ఇప్పుడు అభివృద్ధి అవునగాక. ఇప్పుడు అసాధారణమైన కార్యం జరుగునగాక. ఇప్పుడే ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి, బలపరచండి అయ్యా. 100 అయ్యా, 1000 రెట్లుగా ఆశీర్వదించండి ప్రభా. అసాధారణమైన కార్యం జరిగించమని ముట్టుమని యేసు నంబర్ని వేడుకుంటున్నాం తండ్రి. ఏమైంది? మీరు ఎందుకు వాకర్తో వచ్చారు? నేను జారి పడిపోయినానన్న ఇంట్లో. అమ్మా, ఉదయకాలం మీరు ప్రేయర్కి వచ్చినప్పుడు ఎలా వచ్చారు చూపించండి ఒకసారి. అమ్మా, మీ సిస్టర్ వాకర్తో తీసుకొచ్చారా? ఉదయకాలం. అవును సార్. ఈ సహోదరి ఉదయకాల ప్రార్థనకి ఇలా వాకర్ పట్టుకొని వచ్చింది. కానీ యేసు నామములో దేవుని శక్తి తాకగా ఇప్పుడు వాకర్ వదిలిపెట్టి చక్కగా నడుస్తున్నారు. కొట్టండి గట్టిగా చప్పట్లే. మీరు ఇక్కడ నుండి వాకర్తో వచ్చి అసలు నడవలేకుండా వచ్చారు, మరలా ఇప్పుడు వాకర్ లేకుండా వచ్చేసారు ఇంటికి. లేదు. ఎవరు మిమ్మల్ని బాగు చేశారు? యేసయ్య. కొట్టండి గట్టిగా చప్పట్లు. జారిపోయి పడిపోయి ఎముకలు ముక్కలుగా ఇరిగిపోయి వాకర్ లేకుండా నడవలేరు. వాకర్తోనే వచ్చారు. యేసు నామములో దేవుని శక్తి తాకింది. మిమ్మల్ని ఇద్దరు దేవుడి సేవలు వాడుకోబోతున్నాడు, అభిషేకంతో వాడుకోబోతున్నాడు. కొట్టండి గట్టిగా చప్పట్లు. అమ్మ, నీ పేరేంటి? సుగుణమ్మ. ఎన్ని సంవత్సరాల గడ్డ ఉన్నాయి? థైరాయిడ్ గడ్డ ఉంటుంది. అదే ఎన్ని సంవత్సరాలుగా? 20 సంవత్సరాలు. ఇప్పుడు నేను ప్రార్థన చేస్తున్నప్పుడు గడ్డ కరిగిందా? కరిగి మెత్తబడింది. గట్టిగా చెప్పలు గడ్డపరచండి. 20 సంవత్సరాలుగా ఈ సుగుణమ్మకు గడ్డ ఉంటే గడ్డ ఈ రోజు మెత్తబడిపోయిందని సాక్ష్యం ఇస్తున్నారు. గట్టిగా చెప్పలు కొట్టి దేవపరచండి. గడ్డ కరిగిపోయింది. ఇన్ జీసస్ నేమ్. ఆమేన్. ఆమేన్. అమ్మా, అమ్మా, నానా, నాయనా, యేసు, యేసు, హల్లెలూయా, హల్లెలూయా, యెహోవా, యెహోవా, నా ఆ, కాపరి, ఆమేన్. పుట్టుకొనుండే మూగవాడు. కొట్టండి గట్టిగా చప్పట్లు. నీ పేరేంటి? సంగారావు. యేసు చిన్నారావు. యేసు, 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 ఆమేన్, 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 థామస్, ఆమేన్. శీబా, శివా, అన్నా, అన్నా, డాడీ, డాడీ, మమ్మీ, మమ్మీ, పాపా. పాపా. గట్టిగా చప్పట్లు కొట్టి దేవపరచండి. పుట్టుకొనుండే మూగవాడు. ఈ రాత్రి దేవునికి శక్తి తాకి ఉంది. గట్టిగా చప్పట్లు కొట్టి దేవపరచండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రము. నాకు 2 సంవత్సరాలక కడుపులో నొప్పి ఉండేది, కడుపులో మంట ఉండేది. నేను సంవత్సరానికి 4 తూర్లు స్కానింగ్ తీపిచ్చేదాన్ని. స్కానింగ్ చేపిస్తే స్కానింగ్లో ఏమీ లేదు అని వచ్చేది. అయినాను కడుపులో నొప్పి ఉండేది నాకు. ఇప్పుడు అయ్యగారు డాడీ గారు ప్రార్థన చేశాడు, నాకు స్వస్థత కలిగినది. మీటింగ్ కూడా చాలా సంతోషంగా ఉంది. దేవునికి స్తోత్రం. మీటింగ్ బాగా అద్భుతంగా జరిగింది. ఈ వాక్యం ద్వారా మేము ఎంతో బలపరచబడ్డాము. ఇంకా అనేక మంది కూడా బలపరచబడాలని, ఇట్లా మీటింగ్లు ఇంకా ప్రతి ఒక్క చోట జరగాలని, మా పాపకు కూడా మంచి స్వస్థత జరిగింది. మా ఇక్కడ పేరు పెట్టి పిలిచాడు దేవుడు. దేవుడు గొప్పవాడు, ఆయన ఆశ్చర్యకరుడు, అద్భుతకరుడిని మేము నమ్ముతున్నాము. దేవుని వందనం. గుంటూరులో దహించు అగ్ని స్తుతి ఆరాధన స్వస్థత మహాసభలు డిసెంబర్ 5, 6, 7, 8 తేదీలలో ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుండి ప్రారంభించబడును. పాపములో భయంకరమైన బంధకంలో ఉన్నవారు రక్షించబడుతున్నారు. దయ్యములు పట్టిన వారు విడిపించబడుతున్నారు. యేసు రాత్రి విడుదల చేసి ఉన్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవపరచండి. కుంటివారు నడుస్తున్నారు, గ్రుడ్డివారు చూస్తున్నారు.
మూగా చెవిటి వారు వింటున్నారు, మాట్లాడుతున్నారు. సంతానలేమి కలిగిన వారికి సంతానం కలుగుతోంది. ఆర్థిక అప్పుల సమస్యలలో ఉన్నవారు ఆశీర్వదించబడుచున్నారు. అనేక మంది విశ్వాసులు పరిశుద్ధాత్మతో నింపబడుచున్నారు. ఈ అద్భుతాలన్నిటినీ దైవజనులు డాక్టర్ థామస్ గారి ద్వారా దేవుడు జరిగించుచున్నాడు. స్థలం గుంట గ్రౌండ్, గుంటూరు. మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73. విశాఖపట్నంలో దహించు అగ్ని అభిషేక ఆరాధన స్వస్థత కూడిక డిసెంబర్ 13వ తేదీన సాయంత్రం 6 గంటల నుండి ప్రారంభించబడును. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, శ్రీకన్యా థియేటర్ ఎదురుగా, న్యూ కాలనీ, విశాఖపట్నం. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని దైవిక స్వస్థత కూడిక డిసెంబర్ 14వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. విజయవాడలో దహించు అగ్ని సంపూర్ణ రాత్రి ప్రార్థన కూడిక డిసెంబర్ 15వ తేదీన రాత్రి 8 గంటల నుండి ప్రారంభించబడును. స్థలం కందుకూరి కళ్యాణ మండపం, జింకానా గ్రౌండ్స్, విజయవాడ. అమలాపురంలో దహించు అగ్ని ఉపవాస ప్రార్థన కూడిక డిసెంబర్ 16వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. స్థలం అంబేద్కర్ కమ్యూనిటీ హాల్, నల్లవంతెన దిగువన, అమలాపురం. సికింద్రాబాద్ మహబూబ్ కాలేజ్ గ్రౌండ్స్ లో దహించు అగ్ని మినిస్ట్రీస్ వారు నిర్వహించు ప్రతి శనివారం అద్భుత అసాధారణమైన కూడిక. సమయం సాయంత్రం 5:30 నుండి రాత్రి 8:30 వరకు. స్థలం మహబూబ్ కాలేజ్ గ్రౌండ్, సికింద్రాబాద్. సెల్ 9494940074 మరియు 75. ఈ కార్యక్రమాన్ని చూసి మీరు ఆశీర్వదించబడినట్లయితే దహించు అగ్ని టీవీ పరిచర్యకు సహకరించండి. అకౌంట్ నేమ్ దహించు అగ్ని ట్రస్ట్. SBI అకౌంట్ నంబర్ 3572224437. IFS కోడ్ SBIN 0000904. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మెయిన్ బ్రాంచ్, రాజమహేంద్రవరం. అవర్ అడ్రస్ డాక్టర్ థామస్ దహించు అగ్ని మినిస్ట్రీస్, డోర్ నంబర్ 20-1-1/3, తుమ్మలావా, రాజమహేంద్రవరం. పిన్ 533104. ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్, ఇండియా. యేసు వస్తాడు, మేఘాలపై వస్తాడు, కన్నీరు తుడుస్తాడు, ఎత్తుకొని పోతాడు.